దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా ఇంతవరకు మనల్ని తన కనుపాప వలె కాచి ఆయన కౌగిలిలో దాచి కాపురి అయి మన ముందుండి ఈ 2026వ సంవత్సరము 2వ మాసములోనికి మనల్ని నడిపించిన దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనిచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. సిలువ చాటున ప్రార్థనా మందిరమునందు 2026వ సంవత్సరము 2వ మాసము 1వ తారీఖున జరుగుతున్న ఈ వాగ్దాన కూడికలో క్రీస్తు యేసునందు అవునన్నట్లుగానే ఉన్నవైనా నిశ్చయములై ఉన్న దేవుని వాగ్దానములలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ రాత్రి మనం ధ్యానించబోతున్న వాగ్దానము యెషయా గ్రంథం 65వ అధ్యాయము. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 14వ వచనంలోని మొదటి మాటను చూద్దామా? నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు. ఈ రాత్రి దేవుడు మనకిస్తున్న ఒక వాగ్దానం 2026వ సంవత్సరము 2వ మాసము 1వ తారీఖున జరుగుతున్న ఈ వాగ్దాన కూడికలో పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మనం ధ్యానించబోతున్న ఒక వాగ్దానం ఏంటంటే గనుక నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు. ఈనాటి ఈ వాగ్దాన సందేశానికి మనం ఒక టైటిల్ పెట్టుకోవాల్సి వస్తే కేకలు వేసెదరు అన్న ఒక టైటిల్ పెట్టుకుందాం. మన టైటిల్ ఏంటంట? కేకలు. చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆ మాటలు కాస్త జీవంతో కేకలు వేయాలి అన్న మాట కేకలు వేసెదరు. కాబట్టి కాస్త పెద్దగా చెప్పండి. టైటిల్ ఏంటి? చాలా రకాలైన కేకలు ఉన్నాయి కదా. ఒక్కొక్క కేకకు ఒక్కొక్క అర్థం ఉంది, ఒక్కొక్క కారణం ఉంటుంది. అవేంటో ఈ రాత్రి మనం తెలుసుకుందాం. మొదటిదిగా కీర్తన గ్రంథం 38వ కీర్తన. చాలా రకాలైన కేకలలో ఒక్కొక్క కేకకు ఒక్కొక్క అర్థం, ఒక్కొక్క కారణం. మొదటి అర్థం, మొదటి కారణం కీర్తన గ్రంథం 38వ కీర్తన 8వ వచనాన్ని చూద్దాం. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. భక్తుడు ఏ సందర్భంలో కేక వేస్తున్నాడు అంటే కనుక, లేదా మనుషులు ఎలాంటి ఒక సందర్భంలో ఏ కారణం చేత కేకలు వేస్తారయ్యా అంటే కనుక, మొదటి కారణం మనోవేదనను బట్టి, కలిగిన బాధను బట్టి కేకలు వేస్తారు. ఒకసారి 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనాన్ని చూద్దాం. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంతో బాగుండును. నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చెను. కేకలు వేసెదరు అన్న ఈ వాగ్దాన సందేశంలో ఒక్కొక్క కేకకు ఒక్కొక్క అర్థం ఉంది, ఒక్కొక్క కారణం ఉంటుందని తెలుసుకునే ప్రయత్నంగా మొదటి కారణంగా మనం చూస్తే, భక్తుడు మనోవేదనను బట్టి, కలిగిన బాధను బట్టి ఏం చేస్తాడంట? కేక వేస్తాడని చూశాం కదా. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనంలో భక్తుడైన దావీదు కేకలు వేస్తున్నాడంట. ఎందుకయ్యా అంటే, దావీదు తన దగ్గరున్న జనులను నెక్కించి వారి మీద సహస్రాధిపతులను, శతాధిపతులను నిర్ణయించి వారిని 3 భాగాలుగా చేసి
యోవాబు చేతి కింద ఒక భాగాన్ని, అభిషై చేతి కింద ఇంకొక భాగాన్ని, ఇత్తయి చేతి కింద మరొక భాగాన్ని ఉంచాడంట. నేను కూడా యుద్ధానికి మీతో పాటుగా వస్తానంటే, వద్దయ్యా, మేం పారిపోయినా మాలో సగం మంది చచ్చిపోయినా జనులు దాన్ని లక్ష్య పెట్టరు. మా వంటి 10,000 మందితో నీవు సాటి కాబట్టి నీవు పట్టణమందే నిలిచి ఉండి మాకు సహాయము చేయమని చెప్పారంట. సరే, మీ దృష్టికి ఏది మంచిదో అదే చేద్దామని చెప్పి దావీదు, నేను ఇక్కడే ఉంటాను, మీరు యుద్ధానికి వెళ్ళనని చెప్పాడంట. అలా యుద్ధానికి వారిని పంపుతా ఈ యోవాబును, ఈ అభిషైను, ఈ ఇత్తయిని పిలిచి, ముగ్గురిని పిలిచి, నా నిమిత్తము అబ్షాలోముకు దయ చూపించండి అని ఆజ్ఞాపించాడంట. జనులందరూ చూస్తూ ఉండగా, జనులందరూ ఎదుట అధికారులకు కూడా, అధిపతులకు కూడా ఆజ్ఞ ఇచ్చాడంట. సరే, అక్కడ నుంచి అందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. ఒక పెద్ద యుద్ధమే అక్కడ జరిగినట్టుగా మనం చూస్తాం. చాలా మందిని హతము చేశారు. దగ్గరగా ఇంచుమించుగా 20,000 మంది చనిపోయారు. కత్తి చేత కూలిన వారి కంటే కూడా ఎక్కువ మంది అడవుల్లో చిక్కుబడి నాశనం అయిపోయారంట. అయితే దావీదు కుమారుడైన ఈ అబ్షాలోము ఏ కంచెర గాడిద ఎక్కైతే వెళుతున్నాడో ఆ గాడిద పరిగెట్టుకుంటూ అడవి లోపలికి వెళ్ళిందంట. అడవి లోపలికి వెళ్ళి మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల కిందకు పోయిందంట. అలా ఎప్పుడైతే ఆ చెట్టు కిందకు ఆ గుబురుగా ఉన్న ఆ చిక్కుల కొమ్మల్లోనికి వెళ్ళిందో, అబ్షాలోము తల ఆ కొమ్మల్లో ఇరుక్కుపోయిందంట. అబ్షాలోము తల ఆ కొమ్మల్లో ఇరుక్కుపోయింది. గాడిద అలాగే పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు అబ్షాలోము ఆ చెట్టు కొమ్మలకు వేలాడుతూ ఉన్నాడంట. ఈ సంగతి ఒక వ్యక్తి గమనించాడు. పరిగెత్తుకుంటూ ఆ వ్యక్తి యోవాబు దగ్గరికి వెళ్ళి యోవాబుతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో ఫలానా అభిషోలము ఇలాగ చెట్టుకు వేలాడుతున్నాడని చెప్పగానే ఆ యోవాబు ఏం చేశాడంటే కనుక, ఆ యోవాబు, నువ్వు వెళ్ళి అబ్షాలోమును చంపే, నేను నీకేం చేస్తానంటే 10 తులముల వెండి నీకు ఇస్తానని చెప్పాడంట. అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతున్న ఒక మాట, లేదా ఆ వ్యక్తి మాట్లాడిన ఒక మాట ఏంటంటే కనుక, వచ్చేటప్పుడు నేను విన్నాను, రాజు అబ్షాలోమును ఎవడో ముట్టదని ఆజ్ఞాపించాడు కదా, మరి నువ్వు నన్నేంటి అబ్షాలోమును చంపమంటున్నావు? 10 తులాలు కాదు, 1000 తులాల వెండి నువ్వు నాకు ఇచ్చినా కూడా నేను రాజకుమారుని చంపను. ఒకవేళ నీ మాట ప్రకారంగా నేను రాజకుమారుని చంపితే ఈ సంగతి రాజుకు తెలియకుండా ఉంటుందా? ఆ తర్వాత రాజు కోప్పడితే ముందు నన్ను కొట్టడానికి, ముందు నన్ను చంపడానికి నువ్వే వస్తావు కాబట్టి నేను చంపను అని అన్నాడంట. యోవాబు చెప్పాడంట, నువ్వు చంపకపోతే నేను చంపలేనా? నువ్వు లేకపోతే నాకు ఇంకేం పని కాదా అని ఈ యోవాబు చెట్టుకు వేలాడుతున్న ఈ అబ్షాలోము గుండెకు గురు చూసి లాగి బాణాన్ని కొట్టి అబ్షాలోము చంపాడంట. అబ్షాలోము చచ్చిపోయాడు. యోవాబు యుద్ధం అయిపోయింది, నీకు వచ్చేసాడని బాకాను దించాడు. ఎక్కడ వాళ్ళు అక్కడికి వచ్చేసారు. అక్కడ అహిమయస్సు అనే ఒక వ్యక్తి, ఇదిగో ఈ సంగతి నేను వెళ్ళి రాజుకు చెప్తాను, ఇలా మన యుద్ధాన్ని గెలిచామని, ఇదిగో ఇలా పలానా అబ్షాలోము చచ్చిపోయాడని చెప్తాను అంటే, ఈ యోవాబు ఏం చేశాడంటే ఈ అహిమయస్సును ఆపి కూషి అనే ఒక వ్యక్తిని పంపించాడంట. సరే, కూషి పరిగెత్తుకుంటా రాజు దగ్గరికి వెళ్తున్నాడు. ఆలోగా నేను కూడా వెళ్తానని అహిమయస్సు మాట్లాడుతున్నాడంట. అహిమయస్సు తొందరపడతాడంట. సరే, నువ్వు కూడా వెళ్ళని చెప్పి యోవాబు అహిమయస్సుకు చెప్పాడంట. ఈ కూషి కంటే స్పీడ్గా, వేగంగా ఈ అహిమయస్సు పరిగెత్తుకుంటా వెళ్తాడంట. ఆ పట్టణపు ప్రాకారం మీద, గోడ మీద కావలివాడు పార చూడగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటా వస్తాడన్న సంగతి అతనికి తెలిసిందంట. ఈ విషయాన్ని ఈ కావలివాడు దావీదుకు చెప్పాడు. అయ్యా, ఇదిగో పలానా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటా వస్తున్నాడని. ఒక్కడే ఒంటరిగా ఉన్నాడయ్యా అంటే, సరే, ఆ వ్యక్తి ఏదో సమాచారాన్ని తెస్తున్నాడు అని చెప్పాడంట. ఆ వ్యక్తి పరిగెత్తుకుంటా దావీదు దగ్గరకు వస్తున్నాడు. ఆలోగా వెనకాల ఉన్న కూషి మళ్ళీ పరిగెత్తడం ఈ కావలివాడు గమనించి, అయ్యా, అదిగో మరొక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ఆ వ్యక్తి కూడా ఒంటరిగానే ఉన్నాడని చెప్పగానే, సరే, ఆ వ్యక్తి కూడా సమాచారాన్ని మోసుకుని వస్తున్నాడు దావీదు చెప్పాడంట. రానిమ్మ అనగానే ఆలోగా అహిమయస్సు పరిగెత్తుకుంటా వచ్చి రాజుకు నమస్కారం చేసి, రాజా, మనం గెలిచామని చెప్పాడంట. అప్పుడు దావీదు అడిగిన ప్రశ్న ఏంటయ్యా అంటే కనుక, అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? ఈ మాట అడగంగానే, ఏమో అయ్యా, నేను వచ్చేప్పుడు గొప్ప అల్లరి జరగడం నేను చూశాను, కానీ మరి అది దేనికోసం జరుగుతుందో, అక్కడ ఏమైందో నాకు పూర్తిగా వివరం తెలియదు అని చెప్పాడంట. సరే, నువ్వు కాసేపు పక్కకెళ్ళి నిలబడమని చెప్పాడంట. ఆలోగా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చిన కూషి వచ్చాడు.
రాజుకు నమస్కారం చేశాడు. రాజా, మనం యుద్ధాన్ని గెలిచామని చెప్పాడు. రాజు దావీదు ఏమడిగాడు? కూర్చుని కూడా అబ్షాలోము క్షేమంగానే ఉన్నాడని అడిగాడు. ఈ సంగతిని చెప్పాడు. అయ్యా, యుద్ధంలో గెలిచాం, అబ్షాలోము ఇలాగా చచ్చిపోయాడు. ఎప్పుడైతే తన కుమారుణ్ణి మరణ వార్తను దావీదు విన్నాడో, మనోవేదనను బట్టి, కలిగిన బాధను బట్టి దావీదు కేకలు వేశాడంట. నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా, నేను చనిపోయినా బాగుండేదే అని. ఆ మాట అర్థమవుతుందా? కేకలు ఏ ఏ సందర్భంలో వేస్తారయ్యా అంటే కనుక ఒక్కొక్క కేకకు ఒక్కొక్క అర్థం, ఒక్కొక్క కేకకు ఒక్కొక్క కారణం ఉంది. అందులో ఒక కారణం మనోవేదనను బట్టి, బాధను బట్టి కేకలు వేస్తారు. ఒకసారి సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి వచనంలోని మాట కూడా చూద్దాం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. చాలు. వాగ్దాన దేశాన్ని సంచరించి చూసి రమ్మని పంపించిన వారిలో 10 మంది కూడా చెడ్డ సమాచారాన్ని ఇచ్చారట. వారు మనకంటే బలవంతులు, మనం వాళ్ళని గెలవలేము. వాళ్ళు ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీలో సంబంధమైన అనాకు వంశపు నెఫీలను మేము చూసాం. వాళ్ళ ముందు మేము మిడతల వలె ఉన్నామని చెప్పగానే జనులందరూ ఏడ్చారంట. జనులందరూ ఎలుగెత్తి కేకలు వేశారంట. మనోవేదనను బట్టి, బాధతో, అయ్యో ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసామే, ఇంత దూరం వచ్చేసామే, ఎన్నో ఆశలు పెట్టుకున్నామే, ఏంటి ఇలా అయిపోయిందన్న బాధతో, మనోవేదనతో అక్కడున్న సర్వ సమాజం ఏం చేస్తుందంటే బాధతో ఏడుస్తా కేకలు వేసనన్న మాట రాయబడింది. బహుశా ఇంతవరకు కూడా నీ జీవితంలో వినిపించిన కేక ఇదే ఉండొచ్చు. 2025వ సంవత్సరం కావచ్చు, లేదా ఇంతవరకు జరిగిన రోజుల్లో కావచ్చు. మనోవేదనను బట్టి, కలిగిన బాధను బట్టి నువ్వు వేసిన కేకే నీ జీవితంలో ఇంతవరకు కూడా వినపడి ఉండొచ్చు. రెండవ కేక, రెండవ కారణం ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 31వ వచనం. ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయునట్లు, తొలి కాన్పు కనుచు వేదన పడు స్త్రీ కేకలు వేయునట్లు, సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ, నరహంతకుల పాలై నేను మూర్ఛిల్లుచున్నానని ఎవరో చుచు చేతులాచుచు కేకలు వేయుట నాకు వినబడుచున్నది. సియోను కుమారి కేకలు వేస్తుందంట. ఎందుకు? కలిగిన శ్రమను బట్టి. మొదట మనోవేదనను బట్టి, బాధను బట్టి కేకలు వేస్తారని చూసాం. రెండవదిగా సియోను కుమారి కేకలు వేస్తుంది. దేనికయ్యా అంటే కనుక, ఎందుకంట కలిగిన శ్రమను బట్టి, కలిగిన నొప్పిని, కష్టాన్ని బట్టి. బహుశా ఎంతవరకు కూడా నీ జీవితంలో కలిగిన శ్రమను బట్టి, కలిగిన కష్టాన్ని బట్టి, కలిగిన నొప్పిని బట్టి నువ్వు వేసిన కేకే వినపడి ఉండొచ్చు. బహుశా ఇంతవరకు నువ్వు అలాంటి ఒక కేకనే నీ జీవితంలో విని ఉండొచ్చు. మూడవ రకమైన కేక యోబు గ్రంథం 35వ అధ్యాయము, యోబు గ్రంథం 35వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దామా. అనేకులు బలాత్కారము చేయటం వలన జనులు కేకలు వేయుదురు. బలవంతుల భుజ బలమునకు భయపడి సహాయము కొరకై కేకలు వేయుదురు. మొదట మనోవేదనతో, బాధతో వేసే కేక. రెండవది కలిగిన శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి, నొప్పిని బట్టి వేసే కేక. ఆ తర్వాత ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. యోబు గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనంలో 2 విషయాలు ఉన్నాయి. అదేంటయ్యా అంటే కనుక, అనేకులు బలాత్కారము చేయటం వలన జనులు కేకలు వేయుదురు, బలవంతుల భుజ బలమునకు భయపడి సహాయము కొరకై కేకలు వేయుదురు. మూడవ కారణం భయముతో కేకలు వేస్తారు. నా మాట అర్థమవుతుందా? మూడవ కారణం, మూడవ అర్థం
భయముతో కేకలు వేస్తారు. ఒక వ్యక్తి భయపడినప్పుడు కేక వేస్తాడు. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 32వ వచనం. రథాధిపతులు యెహోషాపాతును చూసి ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకొని మీదకు రాగా అతడు కేకలు వేశాడు. ఆహాబుతో చేయగలిపాడు. ఎవరు? యూదా రాజైన యెహోషాపాతు. బియ్య మందిరానికి కూడా సిద్ధమయ్యాడు. నేను నీ వాణ్ణి, నా వాణ్ణి నీవే అని చెప్పాడు. ఈ ఆహాబు మామూలుడు కాదు కదా. ఈ ఆహాబు కపటం కలిగిన వాడే కదా. ఈ ఆహాబు స్నేహాన్ని అడ్డు పెట్టుకొని ఏదైనా చేసే మనసున్నోడే కదా. ఈ ఆహాబు ఏం చేశాడంటే, యుద్ధం ఆహాబుది, కానీ తోడుకి యెహోషాపాతును పిలిచాడు. యెహోషాపాతు ఏమన్నాడు? దేవుడు రాజుగా చేస్తే, దేవుడు ఆ బలాన్ని, సామర్థ్యాన్ని, సైన్యాన్ని ఇస్తే, దేవుడు ఆ స్థానంలో ఉంచితే, నేను నీవాణ్ణి, అవన్నీ నీవే అని ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుని ప్రవక్తలు చంపాలని చూస్తున్న యెజబెలు భర్త అయిన ఆహాబు, ఆశ్చర్యదేవి బయలుదేవి ప్రవక్తలను పోషిస్తున్న ఒక రాజుకు సపోర్ట్ చేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన బలాన్ని నీ కోసం ఖర్చు చేస్తానని చెప్తున్నాడు. ఎవరు? యూదా రాజు యెహోషాపాతు. ఆహాబు యుద్ధానికి వెళ్తా రాజవస్త్రాలు వేసుకోలేదు, సివిల్లో వెళ్ళిపోయాడు. యెహోషాపాతు మాత్రం రాజు వస్త్రాలు వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ శత్రు సైన్యం వాళ్ళు వస్తానే మాట్లాడుకున్నారు, మన టార్గెట్ ఎవడు కాదు, మన టార్గెట్ ఇశ్రాయేలు రాజు. ఇంకెవరిని పట్టుకోవద్దు, ఇంకెవరి మీదకు పోవద్దు, మీ అందరూ కలిసి ఎక్కడికి వెళ్తారు? రథాలు నేరుగా ఇశ్రాయేలు రాజు వైపుగా పోనిచ్చారని ముందే మాట్లాడుకుని వచ్చారు. ఆహాబేమో సివిల్ డ్రెస్ లో ఉన్నాడు, యెహోషాపాతు ఏమో రాజు వస్త్రాలు వేసుకున్నాడు. రథాధిపతులు యెహోషాపాతును చూసి ఇతనే ఇశ్రాయేలు రాజు అనుకొని మీదకు వచ్చారంట చంపుదామని. అప్పుడు యెహోషాపాతు భయంతో ఏం చేశారంట? కేకలు వేశాడు. తర్వాత దేవునికి ప్రార్థన చేయడం, దేవుడు తప్పించడం, ఈ సంగతులు మరొక సందర్భంలో ధ్యానం చేద్దాం. ఈనాటి మన ధ్యానాంశాన్ని బట్టి కేక వేయడం ఏ సందర్భంలో వేస్తాం అని అర్థం చేసుకోవడానికి ఈ మాటలు చూసాం కదా. మరొక వచనం మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, ఆయన సముద్రం మీద నడవడాన్ని శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులను ముందే అద్దరికి వెళ్ళమని చెప్పి పంపించాడంట. దోణెక్కి శిష్యులు ప్రయాణం మొదలు పెట్టేశారు. ఆయన రాత్రి ప్రార్థనలో గడిపి కొంత సమయం అయిన తర్వాత, కొన్ని గడియల తర్వాత నీళ్ళ మీద నడుస్తూ శిష్యులు దూరంలో ప్రయాణం చేస్తున్నారు కదా, వాళ్ళని కలుసుకోవడానికి ఆయన శిష్యులను సమీపించగా ఆయన్ని చూసి భూతం అనుకొని శిష్యులు భయపడి కేకలు వేశారు. ఈ మాటలు మీకు ఎందుకు చూపిస్తున్నాను? ఒక వ్యక్తి భయపడినప్పుడు కేకలు, బహుశా ఎంతవరకు కూడా నీ జీవితంలో నువ్వు భయంతో వేసిన కేకలే వినిపించి ఉన్నాయేమో. మనోవేదనతో, బాధ వలన వేసే కేక, కష్టాన్ని బట్టి, నొప్పిని బట్టి, శ్రమను బట్టి వేసే కేక, భయంతో వేసే కేక. ఒకసారి అదే యోబు గ్రంథం 35:9 మళ్ళీ చూద్దాం. అదే యోబు గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం. అనేకులు బలాత్కారము చేయుట వలన జనులు కేకలు వేయుదురు, బలవంతుల భుజ బలమునకు భయపడి సహాయము కొరకే కేకలు వేయుదురు. నాలుగవ అర్థం, నాలుగవ కారణం, ఒక వ్యక్తి ఎప్పుడు కేకేస్తాడు? చెప్పాలి. ఒక వ్యక్తి ఎప్పుడు కేకేస్తాడు? సహాయము కొరకు కేకను వేస్తాడు. రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద రాజు అయిన నా ఏలినవాడా సహాయము చేయమని కేకలు వేయుట వినబడిందంట. ఇశ్రాయేలు రాజు షమ్రోను పట్టణపు ప్రాకారం మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక స్త్రీ రాజును చూసి కేకలు వేస్తుందంట. ఏమని? రాజు అయిన నా ఏలినవాడా సహాయము చెయ్యి. దేవుడు సహాయం చేయింది, నేను ఎక్కడి నుంచి నీకు సహాయం చేయను అని రాజు చెప్పాడంట.
ఒకవేళ నువ్వు అడుగుతున్నది ద్రాక్షరాశమే అయితే, ఒకవేళ నువ్వు అడుగుతుంది తిండే అయితే, ఒకవేళ నువ్వు అడుగుతున్న ఆహారమే అయితే నేనేం చేయలేనని రాజు చెప్తున్నాడంట. అదేం లేదు రాజా, నేను నా సహోదరి ఇద్దరం కూడా కరువును బట్టి ఈరోజు నా చంటి బిడ్డను చంపుకొని వండుకొని తిన్నావు, రేపు నీ చంటి బిడ్డను వండుకొని చంపుకొని తిన్నావు అని మాట్లాడుకున్నాము. నిన్న మేము అనుకున్నట్టుగానే నా చంటి బిడ్డను చంపుకొని తిన్నాము, ఇవాళ నా సహోదరి బిడ్డను చంపి తిన్నావు అంటే అది ఒప్పుకోవట్లేదు రాజా, నువ్వు న్యాయం తీర్చని అడుగుతుందంట. నువ్వు సహాయం చేయి, కాస్త సిఫార్సు చేయంటే రాజు వస్త్రాలు చింపుకున్నాడంట. ఈ స్త్రీ ఎందుకు కేకేస్తుంది? సహాయము కొరకు. అర్థమవుతున్న మాట, ఈ మాట గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసను. అయ్యా అది నీవే అయితే కనుక నీ యొద్దకు వచ్చినట్టు నాకు సెలవిమ్మని నీళ్ళ మీద నడిచి వస్తున్న యేసయ్యను చూసి అడిగింది ఎవరు? పేతురు అడుగుతున్నాడు. ఏంటి? అది నీవే కనుక, అది నీవే అయితే కనుక నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు రావడానికి నాకు సెలవివ్వు అంటే, సరే పేతురు రా అన్నాడు. ఆయన మొదట్లో బాగా నడిచాడు. గాలిని, సముద్రాన్ని, అలల్ని, చుట్టూ ఉన్న పరిస్థితులను అన్ని చూసి పేతురు మెల్లమెల్లగా మునిగిపోతున్నాడంట. పేతురు ఇప్పుడు కేకలేస్తున్నాడు. ఎందుకు? సహాయం చేయ, మునిగిపోతున్నాడు, చచ్చిపోతానేమో అని. నా మాట అర్థమవుతుందా? ఒక వ్యక్తి ఎప్పుడు కేక వేస్తాడంటే కనుక ఆ వ్యక్తి సహాయం కొరకు కేకను. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం. ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసాను. బాధపడే కుమార్తెను కరుణించమని కనాను స్త్రీ కేక వేస్తుంట. సహాయం కోసం కనాను స్త్రీ కేక వేస్తుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం. నజరేయుడైన యేసు అని వారు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని గుడ్డి భర్తీమై కేకలు వేస్తున్నా. దేనికోసం? సహాయము కోసం. బహుశా ఇంతవరకు కూడా నీ జీవితంలో సహాయం కోసం నువ్వు వేసిన కేకలే వినిపించాయేమో. మనో వేదనను బట్టి, బాధను బట్టి, శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి, నొప్పిని బట్టి ఇంతవరకు బహుశా నువ్వు కేకలు వేసి ఉండొచ్చేమో. భయంతో బహుశా ఇంతవరకు కూడా నువ్వు వేసిన కేకలే నీ జీవితంలో వినిపించి ఉండొచ్చేమో. సహాయం కొరకు నువ్వు ఇంతవరకు కేకలు వేసి ఉండొచ్చేమో. అయితే ఈ రాత్రి దేవాది దేవుడు నీకు ఇస్తున్న ఒక వాగ్దానం ఏంటి తెలుసా? ఇక మీదట నువ్వు వేయబోయే కేక మనోవేదనను బట్టి ఉండదు. ఇక మీదట నువ్వు వేయబోయే కేక బాధతోనో, కష్టం వలనో, నొప్పి వలనో, శ్రమ వలనో, భయంతోనో, సహాయం కోసమో వేసేదై ఉండదు. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేయుదురు. దేవుడు నీకు ఇస్తున్న ఒక వాగ్దానం. బహుశా ఇంతవరకు నీ జీవితంలో నువ్వు ఏ కారణాన్ని బట్టి కేక వేసావో నాకు తెలియదు, కానీ ఇక మీదట నీ జీవితంలో వినబడబోతున్న ఒక కేక ఏంటి తెలుసా? హృదయానందము చేత నువ్వు కేక వేయబోతున్నావు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసేదరు. బహుశా ఎంతవరకు నీ జీవితంలో దేనికోసం కేకలు వేసావో ఆ కేక వెనకాల ఉన్న అర్థం ఏంటో, కారణం ఏంటో దేవుడు నీకు ఇస్తున్న ఒక వాగ్దానం. ఏక మీదట నువ్వు వేయబోయే కేక హృదయానందము చేత నువ్వు వేసేది. హృదయానందం చేత నువ్వు వేసే కేక అంటే ఎలా ఉంటుందో మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఏ కానుక వచ్చినా కూడా ఖచ్చితంగా మొదట దేవుని పాదాల దగ్గర పెట్టి తీయాల్సిన దశమ భాగాన్ని లేదా ఆయా భాగాన్ని తీసి, ఆ తర్వాత పేదల కోసం, పేదల కోసం కూడా తీయాల్సి నేను తీస్తూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో వాళ్ళ కనిపించకపోవడమో లేదా కాస్త లేట్ అవ్వడమో, కాస్త ఆ అమౌంట్ అంతా కూడా ఒక లంసంగా, అంటే కాస్త కొంచెం ఎక్కువగా, మీరు అనుకున్నంత ఎక్కువ కాకపోయినా ఏదో అంత ఎక్కువగా నాకు దగ్గర ఉండిపోతుంది. ఒకనొక టైంలో నేను ఏం చేశానంటే ఆ డబ్బులని నా జేబులో పెట్టుకున్నాను. అప్పుడు నా స్నేహితుని కలవడం కోసం గాంధీ చౌక్ దగ్గర ఉన్న ఆ మెట్రో షాప్ దగ్గర నేను వెళ్ళాను. రాజా నా స్నేహితుడు ఒకడు ఉంటాడు.
అని కలవడం కోసం. సరే ఆడికి ఫోన్ చేశాను, ఆడు బంగారం పొట్టులో పనిచేస్తాడు, సరే వాడు వస్తాడా అని చెప్పాడు. అక్కడ నిలబడ్డాను. సరే ఆడు వస్తున్నాడు, బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోదాం అని అనుకుంటున్నా. నిజానికి నేను ఇటు తిరుగున్నా, అంటే ఇటువైపు స్వరాజ్ వైపుకి తిరుగున్నా. ఆడు వస్తే వెళ్ళిపోదామని. ఎందుకో నాకు తెలియట్లేదు, నా మనసులో ఒక ప్రేరేపణ వస్తుంది. వెనకాల ఒక బాబాయ్ ఉంటాడు, చెప్పులు కుట్టే బాబాయ్, ఎప్పుడు బైబిల్ చదువుకుంటూ ఉంటాడు. మరి నాకెందుకో ఆ రోజు మనసులో ఒక ప్రేరేపణ వస్తుంది. సరే బండి అలాగే కాలుతో తోసుకుంటూ వెనక్కి వెళ్ళా. జేబులో ఉన్న డబ్బులు అవి బేదోలయ్యే కదా, అవి వాళ్ళయ్యే కదా. బాబాయ్ ఎందుకో నాకు తెలియదు, వేసే నీకు ఇవ్వమన్నాడు, చేతిలో పెట్టేశాను. పెట్టంగానే రోడ్డు మీద ఒక పెద్ద కేకేశాడు. ఏమని? హల్లెలూయా అని పెద్ద కేకేశాడు. అంటే ఒకవేళ పొద్దు నుంచి ఏ బేరం వచ్చి ఉండదు, కష్టంతో బాధతో ఇబ్బందితో కూర్చొని ఉంటాడు. ఎందుకో తెలియదు, దేవుడు ఆ ప్రేరేపణ పెట్టడాన్ని బట్టి వెనక్కి వెళ్ళి ఇవ్వగానే హృదయానందముతో ఒక కేకేశాడు. మరొక ఉదాహరణ, నేను మందిరానికి వెళ్తూ ఉంటాను కదా, అక్కడ పాస్టర్ చర్చిలో జాషువా ఒక అన్న ఉంటాడు. ఆంటీకి ఇంకా సర్వీస్ ఉంది కానీ ఆధార్ కార్డులో ఏదో మిస్టేక్ పడ్డాన్ని బట్టి వయసు అయిపోయిందని వాళ్ళు అక్కడ సెమీ క్రిస్మస్ పెట్టారు. సెమీ క్రిస్మస్ చాలా గ్రాండ్గా పెట్టారు, అంటే వాళ్ళ ఖర్చుతో పెట్టుకున్నారు. కరెక్ట్గా సెమీ క్రిస్మస్ రాత్రి జరిగింది, అందరూ చాలా బాగా మాడుకుంటున్నారు, భలే గ్రాండ్గా జరిగింది, బాగా జరిగిందని. నెక్స్ట్ రోజు ఉదయానికి ఆంటీ రిటైర్మెంట్ లెటర్ వచ్చేసింది. ఇంకా సర్వీస్ ఉంది కానీ వాస్తవానికి ఆధార్ కార్డులో ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్ని బట్టి ఆమె రిటైర్ అయిపోయిందని చెప్పారంట. ఆ వార్త చుట్టుపక్కల తెలిసింది. వాళ్ళందరూ వచ్చి ఆమెను అవమానించడం స్టార్ట్ చేశారంట. నిజంగా మీ దేవుడు భలే గొప్పోడే, నిజంగా మీ దేవుడు భలే గ్రేటే, నిన్న మీరు అంత కష్టపడి సెమీ క్రిస్మస్ చేశారు, ఈరోజు నీకు భలే గిఫ్ట్ ఇచ్చాడే అని అందరూ అన్నారంట. అంటే పాపం బాధపడింది. అక్కడ చర్చిలో సాక్ష్యం చెప్పింది. ప్రార్థన చేయించుకోవడానికి అందరూ వస్తారు కదా, ఆంటీ కూడా వస్తా. ఆంటీ పాపం ప్రతిరోజు అడుగుతూ ఉండేది, అయ్యా ఇంత వయసు ఉన్నా కూడా నేను ఇంట్లోనే కూర్చోవాలంటే నాకు ఇష్టం లేదు, ఇంకా నాకు వయసు ఉంది, ఇంకా నాకు సర్వీస్ ఉంది, కానీ ఆధార్ కార్డులో పడిన మిస్టేక్ని బట్టి నేను రిటైర్ అయిపోయాను. అయ్యా ప్రార్థన చేయవా, ఏదైనా ఒక సర్టిఫికేట్ తీసుకొస్తే పని జరిగిద్దంట, మళ్ళీ తిరిగి నన్ను ఉద్యోగంలో పెట్టుకుంటారంట. ఇదిగో వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారని పాపం చాలా వారాలు ప్రార్థన చేయించుకుంది. నిజానికి ఆంటీ ఎక్కడ చదువుకుందో ఆంటీ మర్చిపోయింది. అసలు ఆమె పెద్దామ, వయసులో పెద్దామ కదా, ఇప్పుడు 75లోనో 73లోనో చదువుకున్నట్టు ఉంది, మర్చిపోయింది ఆ సంగతి. తర్వాత ఎందుకో వేరే ఒక పని మీద వాళ్ళ ఆయన ఆ లైఫ్ సర్టిఫికేట్ ఏదో దేని సర్టిఫికేట్ కోసం గుంటూరు వెళ్ళిందంట వాళ్ళ కుమారుడితో పాటు కలిసి. ప్రతి వారం ఆంటీ ప్రార్థన చేసుకుంటూనే ఉంది. సో గుంటూరు వాళ్ళ ఆయన పని మీద వెళ్ళింది. ఆంటీ అలా వెళ్తా ఉంటే ఆంటీ మనసులో ఒక ప్రేరేపణ, లేదా ఆంటీ మనసులో ఒక ఆలోచన, నేను చదివింది ఎక్కడే కదా, నేను ఇదిగో ఈ సందుల్లో ఎక్కడో ఒక స్కూల్ నేను చిన్నప్పుడు చదివాను, నాకు గుర్తుంది, ఇదిగో మా అమ్మ నన్ను ఇక్కడ దింపేది, నేను ఇటు వెళ్ళేదాన్ని అని ఆంటీ కనిపించగానే అన్నకు చెప్పిందంట. ఇప్పుడు జాషువా ఇదిగో నేను పలానా ఇదిగో ఈ సందులో నుంచి ఇలా స్కూల్కి వెళ్ళేదాన్ని రా, ఒకసారి అక్కడికి వెళ్దామా, నేను చదువుకున్న సర్టిఫికేట్ ఏమైనా ఉండిద్దామో చూద్దామని చెప్పని అడిగితే సరే అన్న అలాగే తీసుకెళ్ళాడంట. తీసుకెళ్తే ఆ స్కూల్కి వెళ్ళగానే అలాగే హెడ్ మాస్టర్ ఉన్నాడు. ఆమె చెప్పిందంట, అయ్యా ఇదిగో పలానా అయ్యా నేను ఇలా చదివాను ఈ స్కూల్లో, ఇదిగో ఈ పలానా సంవత్సరం నేను చదివాను, కాస్త ఆ టీసీ కానీ ఆ రిజిస్టర్లో కానీ నా పేరు దేవుడు చూడంటే ఆయన చెప్పాడంట, అమ్మ ఇదిగో పలానా, ఇదిగో నువ్వు కరెక్ట్గా ఖచ్చితంగా ఈ క్లాసు ఈ సంవత్సరం చెప్తే నేను తీయగలుగుతాను, ఎందుకంటే అప్పుడేదో గాలివాన వచ్చిందంట, వచ్చి పేపర్లన్నీ పాడైపోయి అది చెప్పాడంట. ఇక నిరుత్సాహంతో నిరాశతో ఆంటీ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేయగానే మళ్ళీ ఇంకో ప్రేరేపణ, నేను ఈ స్కూల్ తర్వాత ఇంకో స్కూల్లో చదివాను కదా అని ఆంటీకి ఒక ఆలోచన వస్తుందంట. జాషువా నేను ఇంకో స్కూల్లో జాయిన్ అయ్యాను రా, ఆ స్కూల్ కూడా ఇక్కడే ఉంటుంది, నాకు తెలుసు, నేను ఇక్కడ నుంచి వెళ్ళేదాన్ని అని వెతుక్కుంటా ఆ స్కూల్ దాకా వెళ్ళారంట. వెళ్ళంగానే ఒక హెడ్ మాస్టర్ అడ్డుగా వచ్చాడంట. రాగానే పుస్తకాలు అయి పడిపోతుంటే జాషువాని వెళ్ళి ఆయనకి సపోర్ట్ చేసి హెల్ప్ చేసి పుస్తకాలు తీసుకెళ్ళి లోపల పెట్టాడంట. అమ్మ ఏంటమ్మా ఇలా వచ్చేవాళ్ళని చెప్పాడంట. ఇక పలానా ఇలా కావాలి మా అమ్మకంటే సరే సంవత్సరం చెప్పాలంగానే ఆంటీ ఒక సంవత్సరం చెప్పిందంట, ఎతికాడు. ఇంకో సంవత్సరం చెప్పింది, ఎతికాడు. ఇంకో సంవత్సరం చెప్పింది, ఎతికాడు. ఏం లేదమ్మా నువ్వు బహుశా పొరపడి ఉంటావు, ఈ స్కూల్లో నువ్వు చదవలేదేమని చెప్పాడంట. ఆంటీ అప్పుడే ఇంకా ప్రార్థన చేసుకుంటుంది. ఆంటీ అప్పుడు ఇంకా మనసులో ప్రార్థన చేసుకుంటా బాధపడుతూ ఉందంట. సరే ఎందుకో జాషువాని కనిపించి, అయ్యా ఆ సంవత్సరం కాకపోతే అక్కడ ఇంకో ఫైల్ ఉంది కదా, ఒకసారి ఆ సంవత్సరం కూడా చూద్దామని చెప్పని ఫైల్ తీయమని చెప్పాడంట. సరే ఫైల్ తీయగానే వెతుకుతూ ఉండగానే మూడో పేరే
ఆంటీ ఇంటి పేరుతో పాటు కలిసి చదివి ఇదిగో పలానా ఇదిగో మీ నాన్న పేరు ఇది అనగానే ఆమె హృదయానందముతో కేకలు వేసానంటే ఆమె కూడా అదే స్కూల్లో అందరూ చూస్తారు మర్చిపోయి ఆమె కూడా బిగ్గరగా హల్లెలూయా అని కేకేసిందంట. నా మాట అర్థమవుతుందా? చక్కగా అమ్మ నువ్వు చదివిన సంవత్సరం అది కాదు ఇది అని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. అక్కడ నుంచి ఇక్కడికి వస్తే అమ్మాయి సర్టిఫికేట్ చల్లదంటే మొదటి వెళ్ళిన స్కూల్ని చూసావా, ఆ స్కూల్కి ఈ సర్టిఫికేట్ పట్టుకుని వెళ్ళేందుకు నేను ఈ పలానా సంవత్సరంలో ఇక్కడ చదివాను అనగానే వాళ్ళు చెల్లే ఒక సర్టిఫికేట్ మీకు ఇచ్చారు. మళ్ళీ ఆమె తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఇక్కడ కమిషనర్ గారికి సబ్మిట్ చేసింది. ఇవాళ రేపు అనుకుంటా ఆమె మళ్ళీ తిరిగి ఉద్యోగంలో జాయిన్ కాబోతుంది. నా మాట అర్థమవుతుందా? హృదయానందము చేత కేకలను వేస్తావు అన్న ఈ మాటకు ఒక అర్థం ఏంటో తెలుసా? ఇంతవరకు మనోవేదనను బట్టి, ఇంతవరకు బాధను బట్టి, ఇంతవరకు భయంతో, ఇంతవరకు నొప్పి వలన, శ్రమ వలన, కష్టం వలన ఇంతవరకు సహాయం కోసం నువ్వు కేకలు వేసేవేమో కానీ ఇక మీదట నీ జీవితంలో నువ్వు వేయబోయే కేక హృదయానందము చేత నువ్వు వేయబోయే కేక. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావు, నువ్వు ఏదైతే అడిగావో, నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో, నువ్వు అడిగిన దానికన్నా, నువ్వు ఊహించిన దానికన్నా, నువ్వు ఆశించిన దానికన్నా, నువ్వు అనుకునని ఒక గడియలో, నువ్వు అనుకునని ఒక వేళలో దేవుడు ఆ అద్భుతాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాడు. హృదయానందము చేత నువ్వు కేకలు వేసేట్టుగా దేవుడు కలుగు చేసుకోబోతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రతి వాగ్దాన కూడికలో మనం ధ్యానం చేస్తాం. ఆ మాట ఎందుకు తెలుసా? దేవుని వాగ్దానములు ఎన్నైనా కూడా క్రీస్తు యేసునందు అవన్నీ నిశ్చయమనే ఉన్నాయి, ఆమేన్ అన్నట్టుగానే ఉన్నాయని. ప్రతి వాగ్దానం మీద దేవుడు తన సంతకాన్ని ఎప్పుడూ చేశాడు. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. కానీ షరతులు చెప్పాలి, కానీ షరతులు వర్తిస్తాయి. ఇక మీదట నీ జీవితంలో హృదయానందము చేత వేసే కేకే వినబడాలంటే ఒక షరతు ఉంది. వెళ్దాం, మూల వాక్యంలోకి వెళ్దాం మళ్ళీ త్వరగా. యెషయా గ్రంథం నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 11 చూద్దాం ఈసారి. యెహోవాను విశ్వసించి కావున ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలి కొనెదరు, నా సేవకులు పానము చేసెదరు గాని మీరు తప్పి కొనెదరు, నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు, నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనో దుఃఖము చేత ప్రలాపించెదరు. ఒక మాట నీకు అర్థం కావాలి. ఇక్కడ నా సేవకులు భోజనము చేస్తారు కదా, నా సేవకులు పానం చేస్తారు, నా సేవకులు సంతోషిస్తారు, నా సేవకులు హృదయానందము చేత కేకలు వేస్తారు. ఒకటే షరతు, ఇక మీదట నీ జీవితంలో వినబడబోయే కేకలు హృదయానందం చేత వేసే కేకే అవ్వాలంటే నువ్వు ఆయన సేవకునివి, నువ్వు ఆయన సేవకురాలివి. అంటే నువ్వు ఆయన్ని సేవించేదానివి, నువ్వు ఆయన్ను సేవించే వాడవై ఉండాలి. అర్థమవుతుందా? ఆయన్ని సేవించడం అంటే ప్రభువా ప్రభువా అని పిలవడం కాదు, పరలోకమందు ఉన్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. అసలు ఎవరు ఆయన సేవకులు చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 103వ కీర్తన, కీర్తన గ్రంథం 103వ కీర్తన 21వ వచనం. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. మత్తయి 12:50. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున. పైనుంచి ఎవరు నా తల్లి? నా తల్లి ఎవరు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి చూపించి నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తం చెప్పున చేసేవాడే నా తల్లి, నా సహోదరుడు, నావాడు. ఆ మాట అర్థమవుతుందా? హృదయానందము చేత నువ్వు వేసే కేక ఇక మీదట నీ జీవితంలో వినబడాలంటే
నువ్వు ఆయన్ని సేవించడానివి, నువ్వు ఆయన్ని సేవించేవాడివి, నువ్వు ఆయన సేవకురాలివి, నువ్వు ఆయన సేవకుడివి, నువ్వు ఆయన పరిచారకురాలివి, నువ్వు ఆయన పరిచారకుడువు, నువ్వు ఆయన దానవు, నువ్వు ఆయన వాడవై ఉండాలి. ఎవరు ఆయన వారయ్య అంటే కనుక తమ సొంత ఇష్టాలు నెరవేర్చుకునేవారు కాదు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్తం నెరవేర్చేవారే ఆయన వారు, ఆయన పరిచారకులు, ఆయన్ని సేవించేవారు. నువ్వు నీ సొంత ఇష్టాన్ని కాకుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్న దానివి వాడివి అయితే కనుక దేవుడు ఇస్తున్న ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసేందుకు. బహుశా ఎంతవరకు నీ జీవితంలో మనోవేదనను బట్టి, దుఃఖాన్ని బట్టి, నొప్పిని బట్టి, కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి, భయాన్ని బట్టి సహాయము కొరకు నువ్వు వేసిన కేకలు వినిపించాయేమో కానీ నువ్వు ఆయన్ని సేవించేదానివే, నువ్వు ఆయన్ని సేవించేవాడివే, ఆయన చిత్తము చొప్పున చేసేవాడివే, చేసేదానివైతే కనుక ఇక మీదట నీ జీవితంలో వినపడబోయే కేక హృదయానందము చేత నువ్వు వేసే కేకే. భయంతో కాదు, సహాయం కోసం కాదు, బాధతో కాదు, నొప్పితో కాదు, కష్టం వల్ల కాదు, మనోవేదన వల్ల వేసే కేక కాదు, హృదయానందము చేత. నువ్వు ఊహించిన దానికంటే దేవుడు గొప్ప కార్యాన్ని అనుకోని ఒక రీతిలో, అనుకోని ఒక వ్యక్తి ద్వారముగా, అనుకోని ఒక సందర్భంలో చేయడాన్ని బట్టి ఆ గొప్ప కేక నీ నోటి నుంచి నీ జీవితంలో వినపడుతుంది. బహుశా ఎంతవరకు కూడా నీ జీవితంలో ఎలాంటి ధ్వని వినిపించినా, అది రోదన ధ్వని అయినా కానీ, అది ఆర్త ధ్వని అయినా కానీ, అది యుద్ధ ధ్వని అయినా కానీ, అది అపజయ ధ్వని అయినా కానీ, ఇక మీదట నీ జీవితంలో వినిపించేది సంతోష ధ్వని, ఇక మీదట నీ జీవితంలో వినపడేది ఉత్సాహ ధ్వని, ఇక మీదట నీ జీవితంలో వినపడేది జయ ధ్వని. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసేదరు. దేవుడి వాగ్దానం ఆయన బిడ్డలందరి జీవితంలో, ఆయన చిత్తము చొప్పున ప్రవర్తించు వారందరి, ఆయన సేవకుల, ఆయన సేవకురాండ్ర, ఆయన పరిచారకులందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.